స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ దేశవ్యాప్తంగా కూడా వినిపిస్తున్న మాట. ఏంటి ఎస్ఐఆర్? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తెచ్చిన వ్యవస్థ ఈ యొక్క ఎస్ఐఆర్, స్పెషల్ ఇంటెన్సివ్ రిఫార్మ్స్. సో ఎస్ఐఆర్ ఏంటంటే దేశవ్యాప్తంగా కూడా ఎలక్షన్ ముందు దేశవ్యాప్తంగా కూడా ఎవరైతే దొంగ ఓటర్లు ఉంటారో, ఎవరైతే చనిపోయిన ఓట్లు ఉంటారో, లేదంటే ఎవరైతే అక్రమ వలసదారులు ఉంటారో వీళ్ళందరినీ కూడా ఓటర్లను రిమూవ్ చేసి, అంటే వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వారు ఉంటారు, లేదంటే ఒకే వ్యక్తికి 2-3 చోట్ల ఓటు ఉండే అవకాశం కూడా ఉంటుంది ఈ యొక్క దీనివల్ల. సో ఇవన్నిటిని కూడా రిమూవ్ చేసి ఎవరైతే 18 సంవత్సరాలు దాటిన యువతి యువకులు కొత్త వారు ఉంటారో అటువంటి వారిని అందరినీ ఓటర్ల జాబితాలోకి చేర్చే ప్రక్రియ యొక్క ఎస్ఐఆర్. దీనిపై ఎందుకు ఇంత నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నా అర్థం కావట్లేదు. కానీ ఏది ఏమైనా సరే ఈ యొక్క ప్రక్రియ అనేది పూర్తి ప్రజాస్వామికబద్ధమైంది. ఎందుకంటే ఈ యొక్క ప్రక్రియ వల్ల పొరపాటున ఏదైనా ఒక నిజమైన ఓటర్ తన యొక్క ఓటును కోల్పోతే మళ్ళీ వచ్చి యాడ్ చేసుకునే అవకాశం అనేది కల్పించింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో ఏది ఏమైనా సరే భారతదేశం అనేది అతిపెద్ద ప్రజాస్వామిక దేశం ప్రపంచంలోని. చూడండి, ప్రజాస్వామిక దేశంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలంటే అది ఒక్క ఓటుతోనే సాధ్యం. మరి ఇటువంటి ఓటు యొక్క విలువను పెంపొందించడానికి, మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి ఈ యొక్క ఎస్ఐఆర్ ప్రక్రియ ఒకటే మార్గం. థ్యాంక్ యూ. జై హింద్.